మార్గదర్శి రామోజీది 40 ఏళ్ల నయవంచన. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందేనని తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్బీఐ తేల్చేసిందని, క్రిమినల్ చర్యలకు హెచ్యూఎఫ్ సభ్యులు బాధ్యులేనని, కఠిన శిక్ష విధించకుంటే దేశమే ప్రమాదంలో పడిపోతుందని ఆయన వాదించారు. ఉండవల్లి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది ధర్మాసనం. మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని హిందూ అవిభాజ్య కుటుంబం హెచ్యూఎఫ్ కర్త రామోజీరావుల అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారం 45 ఏళ్ల నయవంచనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. ఏపీలోని గత ప్రభుత్వం మార్గదర్శి అక్రమాలపై విచారణ కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయగా, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం మార్గదర్శి ఫైనాన్సియర్స్ ను కాపాడేందుకు ప్రయత్నిస్తోందన్నారు. తెలంగాణ సర్కారు కూడా దీనికి తానా అంటే తందానా అంటోందని తెలిపారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ డిపాజిట్ల వసూళ్లు అక్రమమేనని ఆర్బీఐ చాలా స్పష్టంగా ఈ కోర్టుకు చెప్పిందన్నారు. ఇప్పుడు కూడా మార్గదర్శిపై కఠిన చర్యలు చేపట్టకుంటే భవిష్యత్తుకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందన్నారు. రామోజీ అక్రమాలకు హెచ్యూఎఫ్ సభ్యులు కూడా బాధ్యులేనని చెప్పారు. హెచ్యూఎఫ్ కింద మార్గదర్శి ఫైనాన్సియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే బాధ్యుడని, ఇతర కుటుంబ సభ్యులకు సంబంధం ఉండదంటూ ఆ సంస్థ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్పై అన్ని పక్షాల వాదనలు విన్న జస్టిస్ పి శ్యామ్ కోషి, జస్టిస్ కళాసికం సుజనలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఉండవల్లి వాదనలు వినిపిస్తుండగా మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా పదే పదే అడ్డుపడ్డారు. సీనియర్ న్యాయవాది అయి ఉండి ఇలా కలుగు చేసుకోవడం సరికాదని ఆయన్ని ధర్మాసనం మందలించింది. ఉండవల్లి వాదనలు ముగిసే వరకు ఆగాలని ఆదేశించింది. తర్వాత ఏపీ ప్రభుత్వ న్యాయవాది రాజేశ్వర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఉండవల్లి వాదనలను తోసిపుచ్చారు. హెచ్యూఎఫ్ వ్యక్తి కాదని, విచారణ సాధ్యం కాదని మార్గదర్శి న్యాయవాది నాగముత్తు చెప్పారు. కర్త అక్రమాలకు హెచ్యూఎఫ్ సభ్యులు బాధ్యత వహించాలని పేర్కొన్నారు. అందరి వాదనలు పూర్తయిన తర్వాత లక్ష్మీ నరసింహారావు అనే న్యాయవాది జోక్యం చేసుకున్నారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్ తన డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆర్బీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తనను కూడా ఈ పిటిషన్లో ప్రతివాదిగా చేర్చుకుని వాదనలు వినాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించామని, వాదనలను లిఖితపూర్వకంగా అందజేయాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం.